నమస్తే. ఈరోజు సాక్షి పేపర్లో ప్రధానంగా ప్రచురించినటువంటి అంశాలలో ముఖ్యమైన అంశాలు ఒకటి రెండు చర్చించాలని చెప్పేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేటీఆర్పై ఫార్ములా అస్త్రం అని చెప్పేసి హెడ్డింగ్స్తో ఒక న్యూస్ ప్రచురణ జరిగింది. ఏసీబీ విచారణ ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఫార్ములా రేసెస్ని అవి ఏదో తప్పుదోవ పెట్టాయి, వాటిలో అవినీతి జరిగిందని విచారణ చేపట్టడం ప్రారంభిస్తున్నట్టుగా మనకి ఈరోజు ప్రధానంగా ఈ పేపర్లో రాయడం జరిగింది. రెండోది, పార్లమెంట్లో రాజ్యసభలో మోదీ క్షమాపణ చెప్పాలి ఖర్గే. తొలి ప్రధాని నెహ్రూను కించపరిచేందుకు ప్రయత్నించిన ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని మల్లికార్జున ఖర్గే పట్టుబట్టి గొడవ చేసినట్టుగా మనకి ఇక్కడ వార్త వచ్చింది. రాజ్యాంగాన్నే మార్చారు, నెహ్రూ కుటుంబం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణలు చేశాయని నిర్మలా సీతారామన్ గారు విమర్శించడం కూడా ఇందులో మనం ప్రధానంగా గమనించవచ్చు. మూడోది, స్మార్ట్ చిప్తో తెల్ల రేషన్ కార్డులు అనేటటువంటి మరొక వార్త ప్రధానంగా ప్రచురించారు. సంక్రాంతి తర్వాత 10 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, వీటితో ప్రభుత్వంపై 956 కోట్ల అదనపు ఖర్చు అనేటటువంటిది మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక వార్త, అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయం అవుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చిట్ చాట్లో చెప్పినట్టుగా సాక్షి పత్రిక ప్రధానమైన పేజీలో వేసింది. వాళ్ళు ఎంత బూస్టప్ ఇవ్వాలని అనుకున్నా సాధ్యం కాదు, వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు, మళ్ళీ హైదరాబాద్ బాట పడుతున్నారు అని. అంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టాలంటే భయం అవుతుంది. అది నదీ పరివాహక ప్రాంతము, వర్షాలు పడితే అక్కడ మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అమరావతిలో పెట్టుబడి పెడదామనుకున్న వారంతా కూడా తిరిగి హైదరాబాద్కే వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా తన యొక్క వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. అమరావతి అంటే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి నెలలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోతాయేమో అనే అభిప్రాయం ఉండేది. ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందని, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రాకు వెళ్లే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మొత్తం మారిపోయిందనేటటువంటి వ్యాఖ్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినట్టుగా మనం సాక్షి పత్రికలో ప్రధానంగా చూసాం. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యల్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఇన్వెస్టర్స్ సుముఖత చూపడం లేదనేది తన వ్యాఖ్య. థ్యాంక్ యూ.